శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక 23వ తారీఖు 11వ నెల 2024 శనివారం అష్టమి. ఈ శనివారంతో కూడుకున్న అష్టమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజున ఎవరైతే కాలభైరవ స్వామికి నేను చెప్పిన విధంగా ఆచరిస్తారో ఆర్థిక ఇబ్బందులున్నా, నెగటివ్ ఎనర్జీ ఉన్నా, ఎవరన్నా చేతబడి అలాంటి చేసినని మీకు అనుమానం ఉన్నా, అలాంటి కాకుండా కూడా ఎదుగుదల తక్కువగా ఉన్నా, బయటకు పోయినా కూడా మీ పనులు అనుకూలంగా కానివారు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ విధంగా ఆచరించండి. ఏ విధంగా అంటే కనుక 27 ఉమ్మెంత కాయలు తీసుకొని పసుపు కలర్ దారంగా నల్ల దారంగా అని తీసుకోండి. నల్ల దారమైనా సరే 27 పోగులు తీసుకోండి. ఎటీల దారమైనా సరే ఏ దారమైనా సరే 27 పోగులు తీసుకొని మాల లెక్క కుచ్చండి. కుచ్చి అవకాశం ఉంది ఇంకా అంటే కనుక తమలపాకులు, జిల్లెడ ఆకులు, ఒక తమలపాకు జిల్లెడ ఆకులు చెప్పున 27 తమలపాకులు 27 జిల్లెడాకులుతో 2 కలిపి కూడా దండ వేయండి. దండ వేసి కాలభైరవ స్వామికి నిమ్మకాయలు కూడా నిమ్మకాయలు కూడా 27. ఈ పదార్థాలు తీసుకొని కుదిరితే మద్యం బాటిలు, కొన్ని ఆలయాలలో మద్యం స్వామివారికి వేస్తూ ఉంటారు. ఆ ఆలయం కుదిరితే కనుక ఆ ఆలయానికి వెళ్ళండి. లేకుంటే కనుక ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళండి. వెళ్ళేసి 27 ప్రదక్షిణలు చేసి స్వామివారి సమర్పించండి. మీరు తీసుకుపోయే ద్రవ్యాలు ఏవి కూడా ఇంటికి తీసుకురావద్దు, అక్కడనే స్వామివారు నివేదించాలి. ఇంకా మనసు అస్సలు ప్రశాంతంగా లేదు, ఏదో చంచలంగా ఉంటుంది, ఎప్పుడు కూడా దంపతుల మధ్యలో కానీ గృహం నందు కానీ చిక్కులు చికాకులు కలహాలు అయ్యేవారు గుమ్మడికాయ పైన దీపం పెట్టండి. ఎలా పెట్టాలంటే కనుక బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, మధ్య వరకే కట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా గుమ్మడికాయని కట్ చేయకూడదు, కొట్టకూడదు. మగవారు అది వివాహమై సంతానమైన వారు మాత్రమే చేయాలి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో గుమ్మడికాయ కట్ చేపించి మధ్యలో ఉన్న గుజ్జును నీట్గా తీసేయండి. పసుపు రాయండి, నిండుగా పసుపు రాసి ఎర్రని కుంకుమ బొట్లు నిండుగా పెట్టండి. గుమ్మడికాయ లోపల పైభాగం నందు కింద మొత్తం కూడా నీట్గా పెట్టండి. ఇస్తరాకు తీసుకోండి, అందులో దొడ్డు ఉప్పు మిరియాలు వేయండి. వేసి ఆ ప్రమిదలు పెట్టేసి అఖండ ఒత్తి తీసుకొని నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. దీపారాధన చేసి స్వామివారికి మీ మనసులో వంటి కోరికలు చెప్పండి. చెప్పేసి మనసు పూర్తిగా నమస్కారం చేసుకోండి. స్వామికి కాలభైరవ అష్టకం చదవండి. 9 సార్లు కానీ అవకాశం ఉన్నవారు 9 సార్లు చదవండి. ఇబ్బందికరంగా ఉన్నవారు 3 సార్లు అయినా సరే కాలభైరవ అష్టమం చదువుకుంటా స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయండి. మామూలుగా కొద్ది ఇబ్బంది ఉంటే 20 ప్రదక్షిణలు, లేదు ఎక్కువగా ఇబ్బంది ఉన్నవారు ఎవరైనా సరే 108 ప్రదక్షిణలు చేయండి. జాబ్ పర్పస్లో కూడా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం అష్టమి స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది. ఎలాంటి గ్రహదోషం ఉన్నా కూడా ఈ విధంగా ఆచరించడం ద్వారా మీకు ఉన్న సమస్య తీరుతూ ఉంటుంది. ఒకే ధనమే ఇబ్బందిగా ఉంటే కనుక కాకరకాయ లోపల దీపం పెట్టండి. కాకరకాయ ఉంటుంది కదా, ఇంత పొడుగు ఉంటుంది కదా, కాకరకాయ మధ్యలో కట్ చేసి కాకరకాయ తీసి మధ్యలో హోల్ చేయండి. హోల్ చేసి అందులో ఉన్న గుజ్జును తీసి 3 ఒత్తులు కలిపి వేసి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆమ్దం నూనె 3 నూనెలు పోసి దీపారాధన చేయండి. 2 చేయాలి, 2 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించి మనసు పూర్తిగా మీకు ఉన్నటువంటి కోరికని స్వామివారు చెప్పుకొని అక్కడి నుండి బయటికి వెనకలిత చూడకుండా వచ్చేయండి. శ్రీమాత్రే నమః. నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఆచరించాలనుకో ఖచ్చితంగా మీరు మంచి ఎదుగుదల పాత్రలు అవుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః.